పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్.కే. గార్డెన్స్లో ఎంపీడీఓ అధ్యక్షతన నిర్వహించిన పెద్దపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ముఖ్యాతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని 30 గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలను ప్రభుత్వ విప్, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా విజయరమణ రావు మాట్లాడుతూ, విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్&బి, వ్యవసాయం, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులతో గ్రామాల అభివృద్ధిపై సమీక్షించినట్లు తెలిపారు. ఈరోజు పెద్దపల్లి సర్వసభ్య సమావేశాన్ని నడపడం జరిగింది. మరి ఈ సమావేశంలో అధికార యంత్రాంగం 30 గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచులు అందరూ పాల్గొని ప్రతి అంశం మీద చర్చించడం జరిగింది. ప్రధానంగా ఇవాళ విద్య, వైద్యం, విద్యుత్తు, తాగునీరు, సాగునీరు, రోడ్లు, మరి రోడ్లలో కూడా ఆర్&బి, టిఆర్ ఇవన్నిటి మీద కూడా మరి కులంకషంగా చర్చించడం జరిగింది. మరి ఇప్పటికీ ఏంటంటే మళ్ళీ సర్పంచులు నూతనంగా ఎన్నిక వచ్చినటువంటి సర్పంచులు ఉన్నారు. మరి గతంలో సర్పంచ్గా పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరి కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు ఉన్నారు. వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకుని ఇప్పుడు అధికారులు కూడా గ్రామాలకు వెళ్ళినప్పుడు విధిగా ప్రతి సర్పంచ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రతి దగ్గర కూడా ఏమి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ గ్రామాలలో ఏం జరుగుతున్న విషయాన్ని వారికి చెప్పాలని చెప్పడం జరిగింది. మరి మళ్ళీ వచ్చే సమావేశానికి సర్పంచులందరూ కూడా పూర్తి ప్రిపరేషన్తో అధికార యంత్రాంగం కూడా గ్రామాలలో జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఏం జరిగినా ఈ 45 రోజులలో ఏం చేసిన విషయాన్ని చెప్పే విధంగా ప్రిపేర్ అయ్యి రావాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది. మరి సమావేశం చాలా బ్రహ్మాండంగా జరిగింది. మరి ఏదైతే సభ్యులు అడిగినటువంటి అధికారులు అడిగినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో సమాధానం చెప్పడం జరిగింది. మరి ఏదైతే ఇవాళ ప్రభుత్వ పరంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. ఇవాళ విద్యా పరంగా ఈ 2.5 సంవత్సరాల 16.5 కోట్లు పెట్టి మనం కొత్త స్కూల్ బిల్డింగ్ కట్టడం కానీ, స్కూల్ బిల్డింగ్ రెనోవేషన్ చేయడం కానీ, కాంపౌండ్ వాల్ నిర్మాణం జరగడం కానీ, టాయిలెట్స్ నిర్మాణం జరగడం కూడా ఈ 2.5 సంవత్సరాల 16.5 కోట్లు ఖర్చు. అదేవిధంగా విద్యుత్ పరంగా కానీ, రోడ్ల పరంగా కానీ, డ్రైనేజీల పరంగా కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా ప్రభుత్వం ఇవాళ చాలా కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఇవాళ మీ ద్వారా మరి ప్రజలందరూ ఇప్పుడు ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి మన ప్రభుత్వం భావించింది. ప్రతి విధిగా ప్రతి 45 రోజులకు ఒకసారి సర్పంచులతో అధికారులతో ఒక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ప్రతి అంశాన్ని ప్రజలకు ఏ అవసరాలు లేవు దాని మీద చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆలోచించి ఇవాళ ఇక్కడ చర్చించిన అంశాలను ప్రభుత్వాల దగ్గరికి వీళ్ళు మినిట్స్ పంపుతారు. మళ్ళీ దాని 45 రోజులలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రభుత్వం